హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నరసింహన్ తెలుగు ఛానల్. సో ఈరోజు డేట్ వచ్చి ఏప్రిల్ 13th. మన 1 lakh ఎర్నింగ్స్లో ఈరోజు డే 13th. టైం వచ్చి 4:45 అయింది. స్నానం చేసుకొని పూజ చేసి వచ్చాక లేట్ అయింది. ఆన్లైన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోయినాం. జై శ్రీరామ్, ఓం నమ శివాయ. ఓకే, నిన్న కంటిన్యూగా నెట్ చేసింటేనా మంచిగా అవుతుండే. నిన్న మొత్తం మనకి వర్క్ ఉండడం వల్ల చేయలే. ఓకే, ఈరోజు సాటర్డే. ఇంకోటి ఏంటంటే అన్ని ఆఫీస్ హాలిడే ఉన్నాయి, గవర్నమెంట్ హాలిడే అన్నీ ఉన్నాయి. బిజినెస్ ఏమాత్రం అయితే తెలియదు. ఏమో మన బయట మీద మనం చేద్దాం. ఈసారి శ్రీరామనవమి పండగ అయితే ఇంటికాడి ఉండడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ 3 సార్లు పండగలు అట్లా అయింది. ఓకే సరే, బుకింగ్ వచ్చినాకైతే కంటిన్యూ చేస్తాం మళ్ళీ వీడియో. ఫస్ట్ బుకింగ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చిన. ఇక నాకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటే చిరాకు వస్తుంది. అసలు మామూలుగా ట్రాఫిక్ ఉండదు, అసలుకి మామూలు ట్రాఫిక్ కాదు ఇది. ఇకండి 23.6 kilometers 30 minutes టైం పట్టింది. 296 ఇచ్చిండు. క్యాష్ కట్ ఏమో 431 rupees. అంటే 130 రూపాయలు కమిషన్ తీసుకున్నాడు. అదే అది ఏంది వీట తీసుకున్నాడు కమిషన్. ఈ మధ్య మరి 2 much తీసుకుంటుండు. దారుణంగా ఉంది పరిస్థితి. ఇక మెయిన్ ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బస్ స్టాప్ వల్ల, ఆర్టీసీ బస్ స్టాప్ వల్ల మెయిన్ ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోతుంది. అందులో ఇక్కడ రోజు పికప్ ఆగితే అయిపోయా కథం. ఇంకా ఈ నుంచి బుకింగ్ పడాలా కర్మదాలుగా అంతే. ఇంకా నేను బిస్కెట్ అయినట్లే. ఇంకా ఎక్కించుకునేంత వరకు ఆగరు. అమ్మో దారుణంగా ఉంటుంది పరిస్థితి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డ్రాప్ చేసి రసూల్పురా దగ్గరికి వెళ్ళిన. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చిన బుకింగ్. నాకు 602 rupees చూపించింది. అది 5:39కి వచ్చింది. 36.9 kilometers 37 minutes టైం పడితే 571 rupees ఇచ్చిండు. 825 rupees క్యాష్ కలెక్టెడ్. ఎందుకో కమిషన్ గత ఆల్మోస్ట్ వారం దగ్గర నుంచి కమిషన్ బాగా తీసుకుంటాను. ఓవరాల్ 868 అయింది అమౌంట్. సీరియల్ వచ్చి ఊబర్గో 11:15, సెదాను 16:20. ఇప్పుడు టైము 6:31. అయితే ఎగ్జాక్ట్లీ ఒక 15 నిమిషాలు వెయిట్ చేస్తా. గో వచ్చిందా ఓకే, లేకపోతే బయటికి వెళ్ళిపోతా. ఎందుకంటే ఇప్పుడు సెదాన్ వచ్చింది అనుకో, అది కష్టం. గో వస్తే తీసుకుంటా. గోనే వస్తే గోనే రావచ్చు, రాకపోవచ్చు కూడా. ఎందుకంటే కొన్నిసార్లు సీరియల్ చూపిస్తూ అది ఆటోమేటిక్గా సీరియల్ మరి హైలోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ 11-15 చూపిస్తుంది, తర్వాత ఏకదం ఒకటేసారి 200-300 చూపిస్తుంది సీరియల్. ఫేక్ సీరియల్ ఏందో ఏం అర్థమే కాదు, కానీ మరి 2 much అసలు దారుణంగా ఉంది. చూస్తా 10 నిమిషాలు చూసి వెళ్ళిపోతా. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన, సీరియల్ రాలేదు. బయటకు వచ్చిన 10 నిమిషాలు అవుటర్ దిగేసి చిన్న వస్తుంటే అవతార్ దగ్గర నుంచి బాగిన. అక్కడికెళ్ళి ఇంటర్వ్యూలో పడింది. ఇంటర్వ్యూలో 200 పడింది. ఫస్ట్ వాళ్ళు 200 పెట్టినారు అమౌంట్. నేను 350 పెట్టినా. ఫస్ట్ కాలేదు, తర్వాత మళ్ళా 350 పెడితే ఓకే అయింది. మీ స్క్రీన్ మీద కనపడుతుంది కదా. ఈ ఇంటర్వ్యూ యాప్ కూడా నేను రికార్డింగ్ చేసి మొబైల్లోనే యూజ్ చేస్తున్నా కాబట్టి మీకు చూపిలేకపోతున్నా. ఇట్లా అది బుకింగ్ వచ్చింది 350. అయితే అది జస్ట్ అది ఇంటర్వ్యూ బుకింగ్ వచ్చి ఐఎస్బి దగ్గరికి. అన్ని డ్రాప్ వచ్చి 5 kilometers, పికప్ వచ్చి 4 kilometers ఉంటాయి. 9 kilometers 350 బెటరే కదా. ఖాళీగా ఎయిర్పోర్ట్ నుంచి ఖాళీగా వచ్చిన దానికి ఏదో
సెట్ అయింది 350 రూపాయలు. ఇంకా హెచ్బీగా డ్రాప్ చేసి ఇక్కడ అపర్ణ గ్రీన్ పార్క్ దగ్గరకు వచ్చి ఆగిన. ఇప్పుడు బుకింగ్ వచ్చి చూశారు కదా, అండర్ మ్యాచ్. ఇంకోటి 140 రూపీస్ బుకింగ్ వచ్చింది, అండర్ మ్యాచ్. మనకు కూడా ఏదో ఒక బుకింగ్ రాసి పెట్టింటుంది కానీ అప్పుడు వరకు వెయిట్ చేద్దాం. ఓకే, ఈరోజు బుకింగ్స్ అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. మార్నింగ్ అది ఇంటర్వ్యూలో బుకింగ్ పోయి ఇచ్చినా కదా, ఆ బుకింగ్ అయినాక ఒక హాఫ్ అన్ అవర్కి ర్యాపిడ్లో 205 రూపాయలు బుకింగ్ పడింది. ఇక మీకు ఇక్కడ స్క్రీన్ మీద వస్తుంది చూడండి, 205 రూపాయలు బుకింగ్. ఇది తెల్లాపూర్కి. ఎక్కడి నుంచి అంటే గచ్చిబౌలి పిఎస్ దగ్గర నుంచి తెల్లాపూర్కి 205 రూపాయలు వచ్చింది. సో అది డ్రాప్ చేసిన. ఇక మళ్ళీ అపర్ణ గచ్చిబౌలి దగ్గరికి వచ్చిన. వెయిట్ చేసి అసలు ఈరోజు వెయిట్ చేసినంత దారుణంగా ఎప్పుడు వెయిట్ చేయాలి అసలుకి. అప్పుడు ఊబర్లో పడింది బుకింగ్. ఈరోజు ఉన్నంత దారుణంగా అయితే వెయిటింగ్ చాలా రోజుల తర్వాత మరీ దారుణంగా, టూ మచ్. ఇంత గ్యాప్ వచ్చి చిన్న బుకింగ్లు కొట్టిన చాలా వరకు. ఈ లైన్స్ వస్తున్నాయి. ఈ మొబైల్ కింద పెట్టి రికార్డ్ చేయాలి. ర్యాపిడో బుకింగ్ తర్వాత ర్యాపిడో బుకింగ్ తర్వాత 5:30 ఏమో ఇదొక బుకింగ్ వచ్చింది. ప్రీమియర్ నార్త్కామ్ గురించి గచ్చిబౌలికి 6.9 కిలోమీటర్స్ 155 రూపీస్ వచ్చింది ఆన్లైన్ పేమెంట్. ఇది దీని తర్వాత చూడండి, ఇది డ్రాప్ అయితే 10:30 వరకు అయిపోయింది. తర్వాత 1 అవర్కి 11:30కి వచ్చింది బుకింగ్ సోమాజిగూడకు. ఈ సోమాజిగూడలో యశోద హాస్పిటల్ డ్రాప్ చేసిన కొండాపూర్ నుంచి ఇది. దీని తర్వాత అన్నం తినేసిన. దాని తర్వాత మళ్ళీ ఇంకొక చిన్న బుకింగ్ వచ్చింది 2.8 కిలోమీటర్స్ 10 మినిట్స్ 93 రూపీస్. దీని తర్వాత 542 రూపీస్ వచ్చింది ఎయిర్పోర్ట్కి. 36 కిలోమీటర్స్ 40 మినిట్స్ 915 రూపీస్ క్యాష్ కలెక్టర్. 2 మచ్ తీసుకున్నాడు కమిషన్, 300 కమిషన్ తీసుకున్నాడు. అయితే లెస్ గో వచ్చింది ఊబర్ గో. ఇదిగోండి, టోటల్ అమౌంట్ ఊబర్లో 1900 అయింది. 1900 ఊబర్లో అయింది. టైం వచ్చి 2:37. ఊబర్లో 1900 ప్లస్ 200 రూపాయలు ర్యాపిడో, 350 రూపాయలు వచ్చి ఇన్ డ్రైవ్, అంటే 550, అంటే 2450 రూపాయలు అయింది. చాలా దారుణంగా ఉంది ఎర్నింగ్స్ అయితే ఈరోజు. అతి కష్టం మీద అవుతుంది. ఇట్లా అయితే ఎట్లా ఆడి చిన్న బుకింగ్లో వచ్చా కొడదామన్నా కూడా వచ్చేయండి. మ్యాచ్లు అయిపోతున్నాయి, అండర్ మ్యాచ్లు అవుతున్నాయి. చూడండి, ఇంకా 193 రూపాయలు బుకింగ్ కొట్టినా అంటే ఇంకా చూడండి పరిస్థితి, మీరు అర్థం చేసుకోండి. బుకింగ్స్ లేక చాలా దారుణంగా ఉంది. అంటే హాలిడేస్ వచ్చాయి కదా వరుసగా. దీన్ని ఒక్కరోజు పర్సనల్ హాలిడే పెట్టుకుంటే మొత్తం ఆల్మోస్ట్ 4 రోజులు ఆల్మోస్ట్ వచ్చేట్లే హాలిడేస్. అందుకే చాలా రోడ్లు కూడా అక్కడక్కడ ఉంది. అంతే తప్పించి రోడ్లు ఆల్మోస్ట్ ఖాళీగానే ఉన్నాయి, ట్రాఫిక్ కూడా ఏం లేదు. సరే, ఊబర్కి అయితే పడింది, ఇదైతే మంచిదే. చెల్ల లోపలికి వెళ్ళిపోయి పికప్ చేసుకొని ఇంకా ఎటు పడుతుందో అటు పోయి మళ్ళా రొటీన్ బుకింగ్స్ కోసం ఎదురు చూసుడే. సరేలే, ఎంత అవుతుందో చూద్దాం. 4,000 అంటే కష్టం, కానీ 3,500 కాడికి అవుతుంది అనుకుంటున్నా. ఎయిర్పోర్ట్ రిటర్న్ ట్రిప్ గచ్చిబౌలికి వచ్చిన. ఇగో ఫ్లోట్ బాగా ఫాస్ట్ అట వెళ్ళినా, అక్కడ బయటకు వచ్చేసిన 2:22కు బయటకు వచ్చేసిన.
32 కిలోమీటర్స్ 470 రూపీస్ ఇచ్చింది, 790 రూపీస్ క్యాష్ కలెక్టెడ్. ఓకే, ఇది డ్రాప్ అయిన తర్వాత నాకు ఇక్కడ చెన్నైగుట్ట పడింది. 313కి 34 కిలోమీటర్స్ 50 మినిట్స్ 480 రూపీస్, 345 రూపీస్ క్యాష్ కలెక్టెడ్. ఓవరాల్గా అయితే ఇప్పటి వరకు 2794 అయింది. చంద్రగుట్ట డ్రాప్ అయినాక బాలాపూర్ చౌరస్తాకు సిఎన్జి కోసం వెళ్తున్నా. అయితే అప్పుడు ఓలాలో వచ్చింది బుకింగ్. ఎక్కడికంటే తుర్కంజల్కి వచ్చింది. పేమెంట్ అయితే నాకు బాగానే ఎక్కువ చూపెట్టింది, 400 చేంజ్ చూపెట్టింది. నాకైతే 433 రూపీస్ ఇచ్చిండు, 433 రూపీస్ ఇచ్చిండు. కానీ క్యాష్ కట్ అయితే 246 రూపీస్ మాత్రమే. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఓలాది 246 రూపీస్ క్యాష్ కలెక్టెడ్, 433 మనకి ఇచ్చిండు. అయితే డ్రాప్ అయితే అయిపోయింది. అయితే ఇప్పుడు ఇంకా చూడాలా, రామోజీ ఫిల్మ్ సిటీ పోదామా, వండర్లా పోదామా, రెండిట్లో ఏదో ఒకటి చూసి డిసైడ్ అవ్వాలా ఎటు పోతే బాగుంటుంది. ఫస్ట్ అయితే మెయిన్ బయటకి అయితే వెళ్ళిపోవాలి. ఫస్ట్ బయట పడితే తర్వాత ఆలోచన చేయొచ్చు. మొత్తము అంతా ఆగమాగా ఉన్నది ఇలా రోడ్డు పోవడానికి. ఎటు పోయినా రోడ్డు అస్సలు బాగాలేదు, ఆగమాగా ఉన్నది ఇలా. రామోజీ ఫిల్మ్స్ నుంచి శంషాబాద్ బుకింగ్ తీసుకొచ్చిన, అందులో ఖాళీకి వెళ్ళేసి నాకు 800 చూపించి నా కొడుకు ఊబర్ రోడ్డు ఓలా డాష్ గాడు 500 ఇచ్చిండు. గోనే నాకు అప్ ఫ్రంట్ ఫేర్ 800 చూపెట్టింది, కానీ 521 రూపీస్ ఇచ్చిండు. బేకార్ రోడ్డు. సో శంషాబాద్ డ్రాప్ అయిపోయింది, ఇంకా ఇంటికైతే వెళ్తున్నా. దీంట్లో 3300 అయింది, 3300 ఊబర్లో అయింది. ప్లస్ ఇది ఎందుకు వచ్చింది, ఒక్క నిమిషం. ఇన్డ్రైవ్లో 350, 200 రూపాయలు ర్యాపిడ్, ప్లస్ ఓలా 430 రూపాయలు, 4280 అయింది. మైనస్ సిఎన్జి 417 కిలోమీటర్ తిరిగిన 1600 రూపాయలు సిఎన్జి, 2620 ఎర్నింగ్స్. 2600 రూపాయలు మన ఈరోజు ఎర్నింగ్స్. ఇంకా మన ఫుడ్ ఖర్చు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసి మంత్ ఎండ్ వీడియో చేస్తాను కదా, సేమ్ అట్లనే చేస్తాను మెయింటెనెన్స్ అంతా. ఓకే, ఇది వాళ్ళ ఎర్నింగ్స్ వీడియో. అంతా నచ్చింది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ ఇలాగే సపోర్ట్ చేసి. థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.